వెల్కమ్ టు వరు మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో మంచి గుమగుమలాడే దొండకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తాను. చపాతీలోకైనా, రోటీలోకైనా, పులావులోకైనా చాలా 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 బాగుంటుంది. అండ్ చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చివరిలో మీ అమూల్యమైన లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఈ మసాలా కర్రీ ఏంటో, ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మరి వచ్చేయండి మరి వీడియోలోకి. దీనికోసం నేను 1/2 కిలో లేతగా పొడుగా ఉన్న దొండకాయలను తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. దానివల్ల కాయల మీద ఉన్న ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కూడా మొత్తం పోతుంది. లేదా వెనిగర్ అయినా వేసుకొని కడుక్కోవచ్చు. ఇప్పుడు వీటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చివర్లో 2 తొడిమలు తీసేద్దాము. మధ్య భాగం మాత్రమే 4 భాగాలుగా చేసుకుందాం. పొడుగా చక్రాలుగా కట్ చేసుకుంటే ఈ కర్రీకి బాగుండదు. అందుకే 4 భాగాలు పొడవుగా చేసుకున్నాను. మీ దగ్గరున్న మీరు తీసుకున్న క్వాంటిటీ కాయల్ని కూడా ఇలాగే అటువైపు ఇటువైపు తొడిమలు తీసేసి మధ్య భాగం మాత్రమే 4 చీలికలుగా చేసేసుకోండి. ఇంకా ఏవైనా ఒకదానికొకటి జాయింట్ ఉన్నట్టయితే వాటిని కూడా సపరేట్ చేసేసేయండి. దానివల్ల తొందరగా ఫ్రై అవుతాయి ముక్కలు. లేదంటే కాస్త టైం తీసుకుంటాయి అన్నమాట. దేనికది సపరేట్ అయితే ఈజీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం. 2 స్పూన్ల పల్లీలు, ఇంకో 2 స్పూన్ల కొబ్బరి, ఇంకో 2 స్పూన్ల నువ్వులు, ఈ 3 కలిపి మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకుందాం. అండ్ వీటిని పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసి పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఒక పెద్ద సైజు టొమాటో ముక్కలు వేసి వీటిని కూడా దోరగా వేయించుకుందాం మీడియం ఫ్లేమ్ మీద. ముక్కలు కాస్త మెత్తబడే వరకు వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకో బౌల్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద వేపుకుందాం. ఈ ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుంది. మామూలుగానే కొంచెం దొండకాయ వేగడానికి టైం తీసుకుంటుంది. కాకపోతే కర్రీ ఈజీ అవుతుంది ఇలా వేపుకోవడం వల్ల. ముందుగా ఇవి కూడా ఇప్పుడు ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత పల్లీలు అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం. మొత్తంగా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో, ఉల్లిపాయ ముక్కల్ని కూడా మొత్తంగా వేసేసుకుందాం దీంట్లోకి. తర్వాత దీంట్లోకి 1 ఇంచి చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, అలాగే 5-6 మిరియాలు, ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని దీంట్లో ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, చీలికలు చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఈ 3 వేసి కలిపేసుకుందాం లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న టొమాటో పేస్టు వేసేద్దాం. ఉల్లిపాయలు, టొమాటోలు అవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా వేసి మొత్తంగా కలిపేసుకుందాం. తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే తొందరగా ఈ పేస్ట్ మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల మిర్చి పౌడరు, ఇంకొక స్పూన్ ధనియా పౌడరు, ఇవన్నీ కూడా వేసి మళ్ళీ ఒకసారి అంతా మీదకి కిందికి కలిపేసుకుందాం, అంతా కలిసేలాగా. లేదంటే అడుగు పట్టేస్తుంది తొందరగా, థిక్గా ఉంది కాబట్టి. తర్వాత మనము చిన్న మంట మీద చేసుకున్నాక మనము ఆయిల్ పైకి వస్తున్నట్టు మనం గమనిస్తాం కదా. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేద్దాం. అవి వేగడానికి కాస్త టైం పడుతుంది, ఉడకడానికి. వీటిని మొత్తం మీదకి కిందికి ఒకసారి అంతా మసాలా పట్టేలాగా కలిపేసుకుందాం.
ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ జార్లో మసాలా వేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని వేసుకుందాం. మీకు గ్రేవీ థిక్ కావాలంటే తక్కువగా వేసుకోండి, లేదు కొంచెం కావాలనుకున్నప్పుడు ఎక్కువ వేసుకోండి. మూత పెట్టేసి ఉడికించుదాం. అలాగే మూత తీసేసి చూద్దాం. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు, తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. అంతే, ఎంతో ఈజీ అయినా ఎంతో టేస్టీ అయినా దొండకాయ మసాలా కర్రీ రెడీ. ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా కుదురుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.